నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. బోధకాల నివారణకు సూచనలు ఇస్తున్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండల వైద్య అధికారిని డాక్టర్ ప్రత్యూష. ఈ ప్రాంతంలో మేము 2024 సెప్టెంబర్ మాసంలో నైట్ సర్వే అనేది చేశాము. ఈ నైట్ బ్లడ్ సర్వే శాంపిల్స్లో ఏంటంటే మనకు 18 పాజిటివ్ కేసులు అనేవి రావడం జరిగింది. సో వీళ్ళకి సింటమ్స్ అనేవి ఏమీ కనిపించలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ రక్తంలో ఈ బోధకాలు వ్యాధికి సంబంధించిన పరాన్నజీవి అనేది పాజిటివ్ రావడం జరిగింది, అంటే ఉండడం జరిగింది. సో వీళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాతకి ఈ కాలు వాయడం లాంటివి, చేతులు వాయడము, ఈ పరాన్నజీవి అయితే ఏ అవయవం దగ్గర ఉన్న లింపాటిక్ డ్రైనేజ్లో ఉంటుందో అక్కడున్న అవయవము వాయడం లాంటివన్నీ జరుగుతాయి. అదే మహిళల్లోనైతే బ్రెస్ట్ వాయడము, పురుషుల్లోనైతే బీజకణాలు వాయడము, లేకపోతే కాలు వాయడము, చేతులు వాయడం లాంటివి అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా వీటిని ఏంటంటే నిర్మూలించడానికి మేము ఈ క్యాంపెయిన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఆగస్టు 10వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు ఈ క్యాంపెయిన్ అనేది మేము చేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే చాలామంది ప్రజలకి అవగాహన లేక ఈ మందులు అనేవి మింగట్లేదు. సో ఈ పాజిటివ్ ఉన్న కేసెస్ వాళ్ళని ఒకవేళ మస్కిటో అనేది, దోమ అనేది కుట్టడం వల్ల ఈ దోమ నుంచి ఈ పరాన్నజీవి నార్మల్గా ఉన్న పర్సన్ కుట్టడం వల్ల ఈ పరాన్నజీవి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందేసి మనకి ఒక 2 ఇయర్స్ తర్వాతకి వీళ్ళు బోధకాల వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాకుండా ఉండడానికి మేము ఈ మందులు వేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవగాహన తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ పిల్లలకి ఈ మందులు మింగించాలి. ఈ మందులు మింగించే క్రమంలో ఏంటంటే మా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వచ్చేసి హౌస్ టు హౌస్ సర్వే ద్వారా వచ్చేసి వాళ్ళు మీ ఇంట్లో మందులు మింగిస్తారు. కాకపోతే ఇది మనకి సీజన్లో ఏంటంటే నాట్లేసే సీజన్, దాని తర్వాతకి మనం ఏంటంటే పనులకు వెళ్ళే సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా మీరు అందుబాటులో ఉండరు. కాబట్టి మేము ఏంటంటే మీరు ఇది తిన్న తర్వాతకి వేసుకునే మందులు కూడా, సో అందుకనే ఏంటంటే మీకు అందుబాటులో మీ టైంలో మీ ట్యాబ్లెట్లు వేయాలనే ఉద్దేశంతో మా ఆశా వర్కర్లని, మా ఏఎన్ఎంలని ఏంటంటే మీ ఇంటి వద్దకు వచ్చేసి ఈ ట్యాబ్లెట్స్ మీ ఖాళీ సమయంలో మీరు తిన్న తర్వాతకి ట్యాబ్లెట్స్ వేయించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రం పూటనన్నా మీరు తిన్న తర్వాతకి, లేకపోతే పొద్దున్నే మీరు పనిలోకి వెళ్ళే టైంలోనన్నా మీరు ఆ టైం కూడా తిన్న తర్వాతకి వేసేసి మందులు వేసేసి పంపిస్తారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మీరు సహకరించేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.